వాస్తవానికి ఏంటంటే అసలు రేప్ అనేది జరగలే అండి. రామాయణంలో ఎక్కడ కూడా సీతాదేవిని రేప్ చేసినట్టు కానీ ఎలాంటి అసలు రావణాసురుడు ముట్టుకున్నట్టు కూడా ఇవ్వలే. ఎక్కడ కూడా భూమి కింద చేయి పెట్టి తీసుకెళ్ళినట్టే ఇచ్చారు తప్పించి ఎక్కడ కూడా ఎవ్వరు కూడా సీతాదేవిని టచ్ చేయలే అండి. సో ఇలాంటివన్నీ ఫేక్ ముచ్చట్లు అన్ని పబ్లిసిటీ కోసం తప్పించి వేరే ఏం లేవు. ఒకటండి ఏంటంటే ఫేమస్ లేదు బొంగు లేదండి. వాడిని ఎవ్వడు కుక్కలు కూడా దేక ఇండియాలో. ఇప్పుడు వాడు ఎక్కడ నుండి ఫేమస్ అయ్యిండు, థాయిలాండ్ పోయి అమ్మాయిలను చూపించుడు. ఇప్పుడు ఇంతకుముందు శివాజీ మాట్లాడి చూసినావు సామాన్లు అవని ఇవని అక్కడ థాయిలాండ్, మలేషియా, స్విట్జర్లాండ్, జపాన్ అట్లాంటి దేశాలలో పోయి వాళ్ళను వీళ్ళు ఇలాంటివి చూపించి ఏదో ఏదో చెప్పేసి ఆడ ఈ బీర్ నీదంటారు, ఆ బీర్ నాదంటారు, ఈ దేశాన్ని నీదంటారు అని అన్ని అడ్డమైన స్టోరీలు చెప్పేసి చిన్న చిన్న పిల్లల్ని ఏదో టైంపాస్కు అట్రాక్ట్ చేసేసి అవన్నీ ఫాలోవర్స్గా మార్చుకుంటుంటారు తప్పితే అది నిజమైన ఫాలోయింగ్ కాదు. నిజమైన ఫాలోయింగ్ అంటే ఈ దేశానికి ఉపయోగపడేలా ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశ పౌరుడిగా ఈ దేశానికి ఏదైనా సేవ చేసేలా ఉండాలి. సో ఏంటంటే అన్నీ కూడా వేస్ట్ ముచ్చట్లు అండి. ఆయనకి ఏంటంటే దిమాగ్ లేదు, ఆయనకి ఏం తెలుసు రామాయణం గురించి చెప్పండి. ఓ వీడొక లఫుడ్ కాడండి, శివాజీ కాదండి. శివాజీ ఎవరండి చెప్పండి. అసలు వాస్తవానికి అమ్మాయిల గురించి మాట్లాడే రైట్స్ శివాజీకి లేవు. ఎందుకంటే ఈ భారతదేశంలో మహిళలను ఒక దేవతలాగా పూజిస్తున్న దేశం ఏదంటే ప్రపంచంలో భారతదేశంలోనే మన మహిళలను పూజిస్తున్న దేశం ఏదైనా ఉంటే అది ఒక భారతదేశమే. మహిళలను పూజించే దేశం ఉందంటే అది ఒక భారతదేశమే. సో ప్రపంచంలో అన్ని దేశాలు చూడండి అట్లనే కూడా డ్రాయర్ల మీద బ్రాలేల మీద ఎంతమంది అమ్మాయిలు తిరుగుతుంటారండి. అక్కడ ఎక్కడ కూడా రేపులు జరగట్లేదు, మానభంగాలు కానీ మర్డర్లు కానీ ఎక్కడ జరగట్లేదు. ఈ దేశంలో ఎందుకు జరుగుతున్నాయంటే మనం చూసే బుద్ధి కరెక్ట్ లేదు, మనం చేసే వ్యవస్థ అనేది చాలా ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ పేరుతోటి రాంగ్గా డైవర్ట్ చేస్తున్నారు. నేనేమంటానండి ఈ రోజులలో మంచుకున్న ప్రాధాన్యత కంటే చెడుకున్న ప్రాధాన్యత ఎక్కువ. సో ఈ ఆటోమేటిక్గా చెడుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. నువ్వు ఏదైనా మంచిది అదొక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇక్కడ మీరిద్దరు కొట్టుకుంటే అదొక ఎంటర్టైన్మెంట్గా చూసే వాళ్ళు కొన్ని లక్షలలో ఉంటారు, ఆపేటోళ్ళు ఒకరిద్దరు ఉంటారు. సో కనీసం ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి చనిపోతున్నా కూడా ఈ రోజులలో మనిషి చనిపోతుండని హాస్పిటల్ తీసుకెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. చూద్దాము అవి అసలు చనిపోయే వాళ్ళని కూడా ఏమంటారు అసలు ఏం జరిగింది, ఎలా గుద్దింది, ఏం జరిగింది అని అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇండియాలో హిందువులు ఎక్కువ రేపు చేస్తారని కాదండి. వానికి నేను ఏమంటాను, నా హిందుత్వం గురించి మనకి ఏం తెలియదు, ఈక తెలియదు, తోక తెలియదు. ఏంటంటే ఇండియాలో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సో అందులో వాళ్ళు ఎక్కువ చేశారని వాడు అంటున్నాడు తప్పించి ఇండియాలో కాదండి. రేప్స్ నేను అదే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళకు కులాలు మతాలు అంటగట్టడం అంటే సరైన పద్ధతి కాదు. ఎక్కడైనా చూడండి ఈ రేపులు చేసేవాళ్ళు, మానభంగాలు, మర్డర్లు చేసేవాళ్ళు వీళ్ళకు అసలు కులాలను మతాలను అంటగట్టడం అసలు అది ఏ విధంగా వానికి అనిపిస్తుందో అది వాని విఘ్నతగా వదిలేయాలి మనం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు ఒక కులం మతం అనేది ఉండదండి. ఇప్పుడు చాలామంది చూడండి మీరు సోషల్ మీడియా చూస్తున్నారు, చిన్నమ్మ కొడుకుని, చిన్నమ్మ బిడ్డను, లేదంటే వాళ్ళ అక్క బిడ్డను, చిన్న బిడ్డను అందరినీ కూడా ఎవరని కూడా అసలు ఏం లేకుండా చేస్తున్నారు కదా. ఇప్పుడు అలా మాట్లాడుతున్నాడు. అసలు క్రిస్టియన్స్కు అసలు ఏమైనా సంబంధాలు ఉంటాయి, అక్క చెల్ల ఇలాంటి అసలు సంబంధాలు ఉంటాయండి?